తిరుమలలో చిరుత కలకలం. అదే ప్లేస్ లో మనిషి ఉంటే సీసీ ఫుటేజ్ వైరల్. తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం దగ్గర చిరుత కనిపించింది. ఆ ప్రాంతంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇటీవల కాలంలో తిరుమలతో పాటుగా తిరుపతిలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. తిరుపతిలో 2 వారాల క్రితం బైక్ పై వెళుతున్న వ్యక్తిపైకి చిరుత దూకిన ఘటన కలకలం రేపింది. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కొండపై ఈస్ట్ బాలాజీ నగర్ దగ్గర బాలగంగమ్మ ఆలయం ఉంది. అయితే సోమవారం రాత్రి ఓ చిరుత అక్కడ ప్రత్యక్షమైంది. బాలగంగమ్మ ఆలయ సమీపంలో పిల్లి తిరుగుతుండటంతో దానిపై దాడి చేసేందుకు చిరుత గోడ పక్కగా నక్కి అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఆలయంలో విగ్రహాల పక్కన ఉన్న పిల్లి పైకి ఒక్కసారిగా దూకింది. అయితే పిల్లి మాత్రం చిరుతకు చిక్కలేదు. అక్కడి నుంచి భయంతో పరుగుడు తీసింది. ఆ తర్వాత చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఈ సీన్ మొత్తం బాలగంగమ్మ ఆలయం దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ముందస్తు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టారు. చిరుత వచ్చిన సమయంలో పిల్లి స్థానంలో మనిషి ఉంటే పరిస్థితి ఏంటి? బాబోయ్, అంతే సంగతులు. ఇటీవల కాలంలో తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. గత నెలలో అన్నమయ్య భవనం సమీపంలో చిరుత కనిపించింది. చిరుత ఇంకను కంచెను దాటుకొని వచ్చింది. అయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం రావడంతో సైరన్లు మోగించారు. ఆ వెంటనే చిరుత మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది. అన్నమయ్య భవనం దగ్గరకు చిరుత రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తిరుపతిలో కూడా ఇటీవల కాలంలో చిరుతల సంచారం కనిపించింది. గత నెలలో అలిపిరి చెక్ పాయింట్ దగ్గర జింకను చిరుత చంపినట్లు చెబుతున్నారు. జూ పార్క్ సమీపంలో ఓ చిరుత దర్జాగా పిట్ట గోడపై కూర్చొని ఉంది. 2 వారాల క్రితం తిరుపతి జూ పార్క్ రోడ్డులో ఓ చిరుత రోడ్డుపై బైక్ పై వెళుతున్న వ్యక్తిపై ఒక్కసారి దూకేసింది. అయితే అతడు చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నాడు. చిరుత అతడిపైకి దూకడాన్ని వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఇలా వరుసగా చిరుతల సంచారంతో భక్తులు స్థానికులు ఆందోళనలో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారాన్ని గమనిస్తున్నారు.